ఒకప్పుడు ఒక పెద్ద అడవి పక్కన ఉన్న గ్రామంలో రవి అనే దొంగ ఉండేవాడు. అతను రాత్రుల్లో అడవిలోకి వెళ్ళి ప్రయాణికులను భయపెట్టి వారి దగ్గర ఉన్న వస్తువులు దొంగతనం చేసేవాడు. ఒకరోజు అతను పెద్ద దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు. అడవి మధ్యలో దాక్కుని ఉండిపోయాడు. రాత్రి అయింది. గాలి వీస్తుంది. చెట్లు ఊగుతున్నాయి. ఎవ్వరూ రాకపోవడంతో రవి బోర్గా ఫీల్ అయ్యాడు. అప్పుడు ఒక్కసారిగా ఒక వింత శబ్దం వినిపించింది. రవి భయపడ్డాడు. అది ఒక చెట్టు దగ్గర నుండి వస్తుందని దగ్గరికి వెళ్ళి చూశాడు. అక్కడ ఒక చిన్న బాలుడు కూర్చొని ఏడుస్తున్నాడు. నేను దారి తప్పిపోయాను, ఇంటికి వెళ్ళాలి అని బాలుడు చెప్పాడు. రవి ఒక్కసారిగా ఆలోచించాడు. నేను దొంగని, కానీ ఈ పిల్లాడికి సహాయం చెయ్యాలి. రవి బాలుడిని గ్రామంలో సురక్షితంగా తీసుకువెళ్ళాడు. గ్రామస్తులు అతనికి ధన్యవాదాలు చెప్పారు. దానితో రవికి మంచి చేస్తే వచ్చే ఆ మర్యాద అర్థమైంది. అప్పటి నుండి రవి దొంగతనం మానేసి మంచి మనిషిగా జీవించడం మొదలుపెట్టాడు. తప్పు చేసేవారు కూడా ఒక సందర్భంలో వాళ్ళు మంచిగా మారుతారు.